హలో ఆల్. ఈ వీడియోలో సన్ ఆఫ్ సారా వాల్యూమ్ 1 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. రీసెంట్ గా చెప్పను, వచ్చి 1 వీక్ అయిపోతుంది. తెలుగు డబ్బెడ్ మూవీనే. నేను చూడడానికి చాలా లేట్ అయింది అనమాట. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 23 minutes అయితే ఉంటుంది. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన సారా తన ఒక ప్రెగ్నెంట్ లేడీ భయ్య. డెలివరీ డేట్ వచ్చేసినా సరే కానీ ఇంకా డెలివరీ అవ్వకుండా ఉంటుంది. బట్ అలాంటి టైంలో కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంది అనమాట. ఆ మిస్టేక్స్ వల్ల తన లైఫ్ మొత్తం మారిపోద్ది. అసలు ఆ మిస్టేక్స్ ఏంటి, ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఓరి బాబోయ్, ఏం చూసానో కూడా అర్థం కాలేదు నాకు. నాకైతే నచ్చలేదు భయ్యా, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లో ఎన్ని చూసామంటే, కుప్పలుగా వచ్చిన ఈ కాన్సెప్ట్ లో సిరీస్ లో గానీ మూవీస్ లో గానీ ఈ ప్రెగ్నెంట్ విషయం అండ్ ఆ సాతాను డెవిల్ ఆ దయ్యం ఇవన్నీ ప్లాన్ చేసుకుని చాలా చేశారు. ఎక్కడ కూడా అదే ఉంటుంది, కొత్తగా అయితే ఉండదు. బట్ ఆ చూపించిన విధానం ఉంది చూడండి, ఓడి అమ్మ డిస్కస్టింగ్ రయ్యా, చాలా వరస్ట్ గా ఉంది అసలు. బాబోయ్, కొన్ని సీన్లు చూడడానికి కూడా నాకు అస్సలు నచ్చలేదు, అసలు బాగాలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సినిమా అంతా కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఎక్కడ కూడా మీకు సర్ప్రైజెస్ గానీ ట్విస్ట్లు గానీ ఏమీ ఉండదు. జస్ట్ గో విత్ ఫ్లో అన్నట్టు వాళ్ళు ఏదో అలా రాసుకుంటూ వెళ్ళిపోయారు, తీసుకుంటూ వెళ్ళిపోయారు అంతే తప్ప ఏదో మనం సర్ప్రైజ్ చేద్దాము, కొత్తగా ఏదో చూపిద్దాము అన్నట్టుగా ట్రై చేసినట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు అసలు. ఎందుకంటే జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ బ్రో, దాన్ని 1 hour 23 minutes లాగేశారు ఫుల్ గా నీట్ గా. ఇంకా క్లైమాక్స్ అయితే మరీ వరస్ట్. మళ్ళీ దీనికి వాల్యూమ్ 1 అంట. ఇదే ఒక లడ్డూలో కాన్సెప్ట్ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాము. దీనికి మళ్ళీ వాల్యూమ్ 2 కోసం వెయిట్ చేయాలి మేము. ఇప్పుడు నాకైతే అస్సలు నచ్చలేదు. ఇదే కాన్సెప్ట్ నేను లైక్ వెన్ ఈవిల్ లర్క్స్ ఉంటది ఒక మూవీ, అందులో కూడా సేమ్ ఇదే టైప్ కాన్సెప్ట్ ఉంటుంది. కాకపోతే అందులో ఆ సస్పెన్స్ గానీ, ఆ థ్రిల్ గానీ, ఆ స్టోరీ టెల్లింగ్ గానీ ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంత డిఫరెన్స్ మాకు ఎందుకులే గానీ సింపుల్ గా చూపించేస్తాం అన్నట్టుగా తీసారన్నమాట వీళ్ళు. అంతే తప్ప కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటుంది. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, ప్రైమ్ వీడియోలో ఉంది. అస్సలు ఫ్యామిలీతో చూడొద్దు, చాలా వర్స్ట్ సీన్స్ ఉన్నాయి, చాలా 18+ ఉంది. సో ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, మీ ఇష్టం, మీ ఓపిక. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.